రెగ్యులర్గా వస్తుంటాం రావినోతల గ్రామం, మీ అందరూ తెలుసు అనుకుంటా. అయితే లావణ్య అమ్మాయి మాకు బంధువు అవుతుంది. అమ్మాయి కదా మీకు వాళ్ళ ఇంటి పురోహితులు గారు, గురుగారు. నిన్న మా ఇంట్లో ఫంక్షను, మా మనవడికి అన్నప్రాసన జరిగింది మా ఊర్లో. ఆ ఫంక్షన్కి గురువుగారే వచ్చి మా ఊర్లో ఫంక్షన్ చేశారు. అన్నప్రాసన ఫంక్షన్ గురువుగారి చేతుల మీద జరిగింది. అలా పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా గురువుగారు కలిశారు. ఆ పరిచయం మీద ఆ అమ్మాయి లావణ్య చెప్తే ఇక్కడికి ఈరోజు ఉదయం శ్రీనివాస కళ్యాణం ఆంజనేయ స్వామి ఆధ్వర్యం విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడింది అని చెప్పారు. ఆ విధంగా ఇక్కడ రావడం నిజంగా నేను ఈ పండుగ వేళలో మీ అందరిని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ మాకు కూడా దీవెనలు ఇవ్వాలి. ఒక నటుడిగా దాదాపు 20 సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తున్నాం. మా నాన్నగారు గిరిబాబు గారు 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సినిమాల్లో. ఈరోజుకి మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ మా కుటుంబం పట్ల, మేము చేసే నటన పట్ల మీ అందరి ఆదరాభిమానం ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా నాన్నగారు కానివ్వండి, నేను కానివ్వండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ఉన్నాం. మీ అందరి అభిమానాలే. ఇది నోటి భాషలు చెబుతుంది కాదు, నిజంగా గుండెల నుంచి వచ్చే హృదయం నుంచి వచ్చే ప్రేమపూర్వక మాటలు. మీ అందరి అభిమానాలే మమ్మల్ని ఈరోజు నటుడిగా నిలబెట్టినాయి, మా ఫ్యామిలీస్ అందరినీ కూడాను. అయితే ఈరోజు సంక్రాంతి వేళల్లో ఇక్కడికి అనుకోకుండా రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. మీ గ్రామ ప్రజలందరి ముందు నుంచో ఇలా మాట్లాడడానికి అవకాశం దొరికిన ఆ దేవుడికి మీ అందరికీ కూడా శుభాభినందనలు చెప్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.